నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అందరం కోరుకుంటాం. అందరూ గ్రీటింగ్స్ కూడా చెప్పుకుంటారు. కానీ ఈ సంవత్సరం ప్రజలెవరూ సంతోషంగా లేరు. వ్యాపారాలు సాగటం లేదు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు, అప్పులు మిగిలినాయి, ఆదాయం పడిపోతున్నాయి, అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలేమో ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజల మీద భారాలు వేస్తామని వాళ్ళు అంటున్నారు, డబ్బులు వసూలు చేసుకోవటానికి. ఇప్పుడు ఈరోజు పేపర్ చూస్తే మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెడతారు డబ్బులు ఆదాయం పెంచుకోవటానికి. ఈ ఆదాయం పెంచుకోవటంలో వేల కోట్ల రూపాయలు సాధారణ ప్రజల నుంచి పిండేదానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో పన్నులు పెంచి, టోల్ ట్యాక్సులు పెంచి, రోడ్ ట్యాక్సులు, జిఎస్టీ పెంచి, చివరికి మరమరాల మీద లేదా పాప్కార్న్ మీద కూడా జిఎస్టీ పెంచి పీకు తినేటువంటి పరిస్థితికి వచ్చింది. అందువల్ల ప్రజల ఆదాయాలు పడిపోతున్న సందర్భంలో ప్రభుత్వాలు ప్రజల ఆదాయాలు ఎలా పెంచాలి అనేది ఆలోచించాలి. దానికి బదులుగా కార్పొరేట్లకి రాయితీలు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి పారిశ్రామిక ప్రాజెక్టులు కానీ, అలాగే జలహారతి, ఈ రెండు చూస్తే జనాన్ని మబ్బుల్లోకి తీసుకెళ్తున్నారనేది అర్థమవుతుంది. మబ్బుల వ్యవహారం చేయిస్తున్నారు, కలల వ్యవహారం, మబ్బుల వ్యవహారం చేస్తున్నారు. క్లౌడ్ 9 అంటారు అన్నమాట. మబ్బుల్లోకి తీసుకెళ్ళి ఇక అక్కడి నుంచి పడ్డారంటే ఇక పతనమే ప్రజలకి. ఈ ట్రిక్కులు 2000 సంవత్సరంలో చెల్లాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ట్రిక్కులు చాలా ప్రదర్శించాడు. ఆ రోజు చెల్లాయి, నమ్మారు. కానీ మళ్ళీ అలాంటి ట్రిక్కులే ప్రదర్శిస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు గోదావరి నుంచి బనకచెర్ల 80,000 కోట్ల ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తాం, దీన్ని పీపీపీ మోడల్లో తీసుకొస్తా ఉంటున్నారు. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులో పీపీపీ మోడల్ ఎలా వర్కౌట్ అవుద్దో ఊహించడమే సాధ్యం కావట్లేదు. ఆయన ప్రకటించిన ఆ ప్రాజెక్టు స్పష్టంగా లేదు, చాలా స్పష్టంగా, చాలా గందరగోళంగా ఉంది. వాళ్ళు వసూలు చేసుకుంటారట. ఎవరి దగ్గర వసూలు చేసుకుంటారు? వసూళ్ళు ఎవరి దగ్గర చేస్తారు? అంటే జనం దగ్గర, రైతుల దగ్గరగా వసూలు చేయాలి. గతంలో నీటి మీటర్లు పెట్టి నీటి తీరు పునఃప్రవేశపెడతారంటే ఆ రోజుల్లో రైతులు తీవ్రంగా ప్రతిఘటిస్తే మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అందుకని పీపీపీ మోడల్లో దీన్ని 80,000 కోట్ల ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఒక అస్పష్టమైనటువంటి ప్రకటన రైతులు ప్రజల నెత్తి మీద రుద్ది, దీన్ని చూపెట్టి ఈ డబ్బులు వసూలు చేసుకోవాలా జనం మీద అని చెప్పడం అనేది చాలా ఆక్షేపణీయమైనటువంటి విషయం. చిన్న చిన్న ప్రాజెక్టులు, జంజావతి లాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే అయిపోద్ది. ఒక 1000-1200 కోట్లు సంవత్సరం కేటాయిస్తే మనకి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చేది. అంద్రినీవా కాలువలని వెడల్పు చేస్తే దాదాపు 5-6 లక్షల ఎకరాలకి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టు వస్తాయి. చిన్న చిన్న కొరవలు పూర్తి ఇప్పటికే 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా పూర్తి కాకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులని కంప్లీట్ చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి, వెనకబడిన ప్రాంతాలకు మేలు జరుగుతుంది. దాన్ని వదిలేసి ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బరువు నెత్తిన పెట్టుకొని అవి పూర్తి కాక, గతంలో మనం చూసాం పోలవరం ఇప్పటికీ పూర్తి కాలే. పోలవరం ప్రాజెక్ట్ అయితే పూర్తి కాలేదు కానీ కాంట్రాక్టుల జేబులు మాత్రం నిండినాయి. ఇది మన పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు 2,000 కోట్ల రూపాయలు డయాఫ్రమ్ వాలు ఇవన్నీ పోతే మళ్ళీ పునర్నిర్మిస్తామని ఆ 2,000 కోట్లు కేటాయించారు. అంటే అంతకుముందు పెట్టిన డబ్బు అంతా ఎవరు భరిస్తారు? కాంట్రాక్టర్ భరిస్తాడా లేదా? అసలు కాంట్రాక్టర్ని చేసిన తప్పులకి ప్రజలు ఎందుకు శిక్షించబడాలి? వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు, నిర్వాహిస్తులు మాత్రం గాలికి వదిలేశారు. ఈ 10 ఏళ్ల నుంచి 2014 మొదలుకొని ఇప్పటిదాకా చావు బతుకుల మధ్య బతుకుతున్నారు నిర్వాహిస్తులు. జనాన్ని గాలికి వదిలేసి నిర్వాహిస్తుల్ని అడవిపాలు చేసి పోలవరం ఇప్పటికీ పూర్తి చేయకుండా దాన్ని మాత్రం ఆకాశంలో నక్షత్రంలాగా చూపిస్తూనే ఉన్నారు. పోలవరం ఇప్పుడు రాజధాని మేము ఆ రోజే చెప్పాం 2014లో, ఇది చాలా భారీ ప్రాజెక్టు, మీరు ప్రధానమైన 29 గ్రామాల్లో మన సీడ్ రాజధాని వరకు మీరు పూర్తి చేయండి, మిగతా వాళ్ళు ఏ వస్తాయి ఇంత భారీ ప్రాజెక్టు పెట్టుకోవద్దు అని చెప్పి ఆ రోజు చెప్పాం. ఏమైంది? రైతులకు ఆశ చూపి
భూములు వస్తాయని మధ్యలో 5 ఏళ్ళు చివరికి రైతులు ప్రాణాల చేతిలో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి ఏమవుతుందని ఈ రోజు కూడా రైతులు ఒక అభద్రతా భావంలోనే బతుకుతున్నారు. ఏమవుతుందో తెలియదు, పెట్టుబడులు వస్తారో తెలియదు, వాటికి వాల్యూ పెరుగుతుందో లేదో తెలియదు. ఇప్పుడు అలాంటిదే ఇది కూడా, ఈ ప్రాజెక్టు కూడా 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు ఈరోజు కూడా చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, నేనే దానికి ఆద్యం అని చెప్పాను, ఆద్యుడిని. ఆ విద్యుత్ సంస్కరణలకు ఫలితం మనం అనుభవిస్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీలు నెత్తి మీద పిడుగులాగా ప్రతి నెల పెరుగుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. పోనీ ఏమన్నా నాణ్యం టీఎండి లాసెస్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గినాయా? ఎఫిషియన్సీ ఏమైనా పెరిగిందా? అప్పటి మీద ఎవరు బలిశారు? విద్యుత్ ఉత్పత్తిదారులు బలిశారు. అదాని బలిశాడు, లేకపోతే షిరిడి సాయి కంపెనీ బలిసింది, లేకపోతే మన రాజకీయ నాయకులు బలిశారు. వీళ్ళందరూ హైడల్ ప్రాజెక్టులు, ప్రతి కాలువ మీద హైడల్ ప్రాజెక్టులు పెట్టి వీళ్ళు బలిశారు. ఉత్పత్తిదారులు ఏమో బలపడ్డారు, రైతులు కరెంటు వినియోగదారుల కరెంటు చౌకగా రాలేదు, ఛార్జీలు పెరుగుతున్నాయి. ఆ రోజు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? విద్యుత్ ఛార్జీలు చౌక అయిపోద్ది, 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు. ఏది చౌక కరెంటు, నాణ్యమైన కరెంటు? ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నట్టే ఉంది. ఈ తప్ప అందుకని ఈ రకమైనటువంటి మబ్బుల్లో జనాన్ని తీసుకెళ్ళి విహరింపజేసేటువంటి ఈ భ్రమలు సృష్టించొద్దు. ఇటువంటి ట్రిక్కులు జనం మీద ఇంతకుముందు ప్రయోగించారు, నమ్మారు. ఈసారి ఆ ట్రిక్కులు పనిచేయవు అని మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు అలాగే పారిశ్రామిక ప్రగతి గురించి చెప్తున్నారు, ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు అని. ఈ 20 ఏళ్ళ నుంచి చెబుతూనే ఉన్నారు. నేను అడుగుతున్నాను, 20 ఏళ్ల క్రితం నక్కపల్లిలో 5400 ఎకరాలు ఫార్మా సిటీ కోసం తీసుకున్నారు. ఈ రోజుకి ఇప్పటికీ ఒక్క ఫార్మా ఇండస్ట్రీ వచ్చిందని అడుగుతున్నాను. ఇప్పుడు మరలా కొత్తగా దాన్ని తీసి అందులో ఒక 3000 ఎకరాలు తీసి మిట్టలకిచ్చి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టించి విశాఖ ఉక్కును దెబ్బతీయడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వస్తుందని ఇప్పుడు చెబుతున్నారు. 20 ఏళ్ల క్రితం దాన్ని ఆ భూములు తీసుకుందే ఫార్మా సిటీ కోసం. ఇప్పుడు మళ్ళీ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడతామంటే ఏమిటి? ఇన్ని లక్షల కోట్లు వస్తాయి, అన్ని లక్షల కోట్లు వస్తాయి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు, అన్ని లక్షల మందికి ఉద్యోగాలు. భ్రమలో పెట్టి జనాన్ని పిండేటువంటి, వాళ్ళ మీద భారాలు వేసి పిండటానికి ఈ భ్రమలు సృష్టిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి కాకినాడ SEZ 10,000 ఎకరాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం 2,000 ఎకరాలు రైతులకు రీతిని ఇచ్చేసి 8,000 ఎకరాలు ఉన్నాయి. ఒకే ఒక్కటి అక్కడ వచ్చింది, అక్కడ ఫార్మా ఫ్యాక్టరీ, అరవింద వాళ్ళ ఫ్యాక్టరీ. అది కూడా ఇప్పుడు వాతావరణ కాలుష్యం చేస్తుంటే మత్స్యకారులందరూ తిరుగుబాటు చేస్తున్నారు. ఈ పైప్ లైన్ ఎత్తేయాలి, లేకపోతే మాకు పరిహారం ఇవ్వాలని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇంతవరకు పరిష్కారం చేయలే. చేతులు మారుతూ ఉన్నాయి, SEZ చేతులు మారుతున్నాయి. జిఎంఆర్ నుంచి వీళ్ళు అరవింద నుంచి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద నుంచి ఇంకొకళ్ళకి మార్పేయడానికి వస్తాం తప్ప ఏం మార్పు ఏం లేదు. ఇక్కడ వాన్పిక్ పెట్టారు, 1000 ఎకరాలు 20,000 ఎకరాలు తీసుకున్నారు. ఒక్క చోట ఏమైనా ఉందా? అదంతా అవినీతిలో కూరుకుపోయింది. నాలెడ్జ్ హబ్ పెట్టారు, అక్కడ ఏమైనా ఒక నాలెడ్జ్ వచ్చిందా? సెంటరు బెంగళూరు దగ్గరలో. ఇప్పుడు ప్రకాశం, చిత్తూరు జిల్లాలో నిమ్స్ సెంట్రల్ గవర్నమెంటే నేరుగా 20,000 కోట్ల ప్రాజెక్టు, కొన్ని వేల మందికి 25,000 మందికి ఉద్యోగాలు అన్నారు. అటు చెట్లు కూడా మొలవట్లేదు. ఇప్పుడు నిమ్స్ ఎక్కడ? కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూములు కనిగిరి వెనకబడిన ప్రాంతంలో, నియోజకవర్గంలో వెనకబడిన ప్రాంతంలో 20 ఏళ్లుగా 1000 ఎకరాలు సేకరించి అవి పడావుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, రిలయన్స్కి 5 లక్షల ఎకరాలు ఇస్తారట. 5 లక్షల ఎకరాల్లో పంట ఒక సింగిల్ క్రాప్ పండిస్తే ఎకరాకి ఒక 30 నుంచి 50 వేలు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 5,000 కోట్లు ఆదాయం వస్తుంది. కోల్పోతున్నారు రైతులు. వీళ్ళకి వచ్చే ఆదాయం వీళ్ళు చెబుతున్నారు. ఆ 5 లక్షల ఎకరాలు ఆ రిలయన్స్కి ఇస్తే 4,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంట. అంటే రైతులకు వచ్చేటువంటి 5,000 కోట్ల ఆదాయాన్ని పోగొట్టి ప్రభుత్వానికి 4,000 కోట్ల ఆదాయం వచ్చే దానికోసం 5 లక్షల ఎకరాలు రిలయన్స్కి ఇస్తారా? గత ప్రభుత్వం విశాఖలో మన మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో 400 ఎకరాలు అదానికి డేటా సెంటర్ పేరుతో ఇచ్చారు. 2 ఏళ్ళు అయింది పెట్టి, డేటా సెంటర్ పెడతామని చెప్పి 50,000 మందికి ఉద్యోగాలు అన్నారు. ఏది డేటా సెంటర్? దానికి కనీసం పునాది రాయి కూడా పడలా. గత ప్రభుత్వంలో పడలేదు. ఈ ప్రభుత్వం అసలు డేటా సెంటర్ నుంచి మాట్లాడటం లేదు. ఈ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఖాళీగా ఉన్న భూములను వెనక్కి తీసుకొని రైతులకు ఇచ్చేయడం మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇవ్వకుండా వాటిని బ్యాంకుల్లో వాళ్ళు తాకట్టు పెట్టి
10 లక్షలు 12 లక్షలు నష్టపరిహారం రైతులకు ఇస్తే 5 కోట్లు పెట్టి ఎకరా మీద బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకొని లోన్లు ఎగ్గొట్టి ఎన్పిఎల్ పెడుతున్నారు బ్యాంకులకి, చటకోపం పెడుతున్నారు బ్యాంకులకి. దేశాన్ని దోచుకోవటం కాదని అడుగుతున్నాం మేము. ఎవరికి కట్టబెట్టడానికి మీరు ఈ పాలసీలు తీసుకొస్తున్నారు? ప్రజల కోసం, ప్రజల ఆదాయాలు పెంచడానిక, కార్పొరేట్లను ఉద్ధరించడానికని చెప్పి అడుగుతున్నాం. అందుకని నూతన సంవత్సరంలో ప్రజల ఆదాయాలు పెంచే మార్గాలు ఆలోచించండి. ప్రజల ఆదాయాలు కోత పెట్టి వాళ్ళ మీద భారాలు వేసి కార్పొరేట్లు దోచిపెట్టేటువంటి విధానాల్ని మేము సుతరాము అంగీకరించం. దీని మీద రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడతాం. ప్రజలందరూ కూడా మేము పోరాడమని చెప్పంలే, అక్కడికక్కడే కొద్ది రోజుల్లోనే ప్రజల్లో అసమ్మతి బయలుదేరుతున్నది. చప్పరిస్తున్నారు ప్రజలు, పెదవిరుస్తున్నారు. ఏమిటి గత ప్రభుత్వంలాగానే ఉంది, వీళ్ళు కూడా ఏంటి కొత్త, వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకేం మేలు చేశారు? డబ్బులు లేవు జనం చేతిలో. నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్పుకోవడానికి జనం దగ్గర డబ్బులు లేవు. ఈ రకమైనటువంటి దుస్థితి చాలా ప్రమాదకరమైన, రాష్ట్రాభివృద్ధి తోడ్పడేది కాదు ఈ విధానం. అలాగే ఈ బనగచర్ల ప్రాజెక్ట్ అనేది, ఈ అస్పష్టమైనటువంటి ప్రాజెక్టు మీద అఖిలపక్ష సమావేశం వేసి ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని ముందుకు పోవాలి. రాయలసీమ నీళ్ళు ఇవ్వడానికి ఆల్రెడీ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మనకి పోతిరెడ్డిపాడు నుంచి వైడన్ చేసి ఆ కాలంలో శ్రీశైలం నీళ్ళు ఇస్తే ఆ శ్రీశైలం కృష్ణా వాటర్ని మనం పోలవరం ద్వారా ఇక్కడ నింపుకోవచ్చు, పూర్తి చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ అగ్రీడ్, అందరూ అన్ని పార్టీలు అంగీకరించినటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఇంకో దానికి ముందుకు పోతామంటున్నారు. మనకి అంద్రినేవాని ఇంతవరకు గతి లేదు. ఒక్క ఎకరా కూడా కాలువలే లేవు. లిఫ్ట్ ఉంది, పెద్ద కాలువ ఉంది, పొర్లిపోతుంటాయి. వరదలు వస్తే ఆ కాలువ కూడా పొంగిపోతుంటుంది. పొలాలకు నీళ్ళు రావు, చెరువులు తెగిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో చెరువులు తెగిపోవటం ఆశ్చర్యకరమైన విషయం. అంద్రినేవా వాళ్ళు అంటే నీళ్ళు వృధా అయిపోతున్నాయి. 1000 టీఎంసీ నీళ్లు రాయలసీమలో వినియోగించుకోలేక సముద్రం పాలైపోతున్నాయి. ఎవరు దీనికి పాపం? ఎవరి వల్ల? 20 ఏళ్లుగా పాలకులు, 20 ఏళ్లలో 10 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలించింది, 5 ఏళ్ళు కాంగ్రెస్, 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రారంభించింది. మీకు బాధ్యత లేదని అడుగుతున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ కూడా 2000 సంవత్సరం తర్వాత ప్రారంభించినటువంటి, ఏమైనా పూర్తి అయినంటే ఎన్టీ రామారావు కాలంలో పూర్తి అయిన ఎక్కువ భాగం, తర్వాత ఏమీ లేవు ప్రాజెక్టులు. కాబట్టి కేవలం ఇది కార్పొరేట్లని, కాంట్రాక్టర్లని పోషించే విధానాలు తప్ప ఇవి ప్రజలకు మేలు చేసేవి కాదు. వీటిని పునఃపరిశీలించాలి. ఈ ప్రాజెక్టులు అన్నిటి మీద అఖిలపక్ష సమావేశం వేసి ప్రజలందరూ యొక్క విస్తృత చర్చ జరిపి ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. అనవసరంగా కార్పొరేట్ల కోసం ఒక ఎకరా రైతుల దగ్గర తీసుకున్నా సరే అది రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తుందని మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. పంటలు పండే ప్రాంత భూములు తీసుకొని పంటలు పడావు పెట్టి కార్పొరేట్లు లోన్లు తెచ్చుకొని ఎగ్గొట్టేటువంటి ఈ దేశద్రోహ చర్యలను అనుమతించకూడదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్న మీడియాతో చిట్ చాట్ చేస్తూ లౌకికవాదం హిందువులకైనా అని అడుగుతున్నాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి లౌకికవాదం హిందువులకైనా ప్రశ్నించడం అనేది ఇది అవమానకరం. ఆయన మంత్రి అది అమాయకత్వమా లేకపోతే అతి విశ్వాసమా మాకు తెలియదు. లౌకిక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి లౌకికత్వం హిందువులకైనా ఆయనే ప్రశ్నిస్తే ఆయన అమలు జరపాల్సినాడు లౌకిక విధానాలని. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఇది భారతీయుల రాజ్యాంగం, భారతదేశ ప్రజలందరికీ వర్తిస్తుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు అందరికీ లౌకికవాదం. లౌకికవాదం అంటే ప్రభుత్వ వ్యవహారాల్లో మతం జోక్యం ఉండకూడదు, ఏ మతం ఉండకూడదు. ఆయన అంటున్నాడు హైదరాబాద్లో ముస్లింలు మేము హిందువులను తేల్చేస్తాం 15 నిమిషాలు పక్కన పెడితే కమ్యూనిస్టులు ఎవరు స్పందించలేదని. చాలా అన్యాయమైన విమర్శ ఇది, చిత్తశుద్ధి లేని విమర్శ ఇది. ఆయనకు తెలుసు. మేము 2019లో జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు పదే మా దగ్గర ప్రస్తావించాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంఐఎంని ఎదుర్కొన్న దమ్ము సిపిఎంకే ఉంది. ఆ రోజు మా రాష్ట్ర కార్యదర్శి ఉన్న మధు ఓల్డ్ సిటీలో ఆ రోజు ఎంపీగా ఉండి బహిరంగ సవాల్ చేశాము మేము. మీరు మాత్రమే ఎదుర్కొన్నారు ఓల్డ్ సిటీలో ఎంఐఎం మీటింగ్ పెట్టిన దమ్ము మాకే ఉంది ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో. ఆయనకు తెలియదా? నిజాయితీ లేని విమర్శ. ఈ విమర్శ నిజాయితీ లేని. ఆయన ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పానండి, ఆయన కమ్యూనిస్టులు పొగిడాడో లేదు ఈ విషయంలో. ఆ మాట అన్నది ఎప్పుడు? ఎంఐఎం 2012లో. ఈ మాట చెప్పింది ఇప్పుడు కాదు, 2012లో. ఆ రోజు ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? మేము ఎదుర్కొంటున్నాం ఆ రోజు. ఆయన ఆ మాట అన్న రోజు, ఎంఐఎం అన్న రోజు హైదరాబాద్ సిటీలో మేము ఎదుర్కొంటున్నాం ఎంఐఎంని. పోలీస్ అధికారులను అడగండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడగండి, ఈయనకు కూడా తెలుసు. నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. ఆయన మా ఉమ్మడి మీటింగ్లో పదే చెప్పేవాడు ఈ మాటని. ఈ రకంగా నిజాయితీ లేని విమర్శలు చేయటం అంటే కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా కొత్తగా ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్నాడు ఈయన.
ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకొని ఇప్పుడు 2012 నాడు దీన్ని 2024 ఎన్నికల్లో మాధవీలత ఉపయోగించుకుంది. ఈ అంశాన్ని 2012లో చేసింది. 8 నెలల క్రితం మాధవీలత చేసిన విమర్శను ఇప్పుడు ఈరోజు అందుకుంటున్నాడు. దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు ఏం చేస్తున్నాడు ఈ కాలం అంతైనా? నిద్రపోతున్నాడా? ఎవరు ఎదుర్కొంటుంది ఓల్డ్ సిటీలో కమ్యూనిస్టులు కాకుండా ఎంఐఎం దురహంకారాన్ని? ఆ ఎంఐఎంని ఉపయోగించుకొని మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో ఈ బీజేపీ వాళ్ళు గెలిచారు. పావుగా ఉపయోగించుకొని, ఎంఐఎంను పావుగా ఉపయోగించుకొని మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో మీరు గెలవలేదని అడుగుతున్నాను. బీహార్లో కూడా లెక్కలు తీయండి. వాళ్ళ మధ్య జరిగిన రహస్య ఒప్పందాలు బట్టబయలవుతాయి. మతోన్మాదం, అది హిందూ మతోన్మాదం అయినా, ముస్లిం మతోన్మాదం అయినా, ఏ రూపంలో ఉన్న మతోన్మాదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము దాన్ని ఎదుర్కొంటుంది, వాళ్ళు కాదు. కానీ భారతదేశంలో అత్యధికులు హిందువులు. మైనార్టీలను రక్షించాల్సిన బాధ్యత హిందువుల మీద ఉంది. హిందువుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. లేని భయాలను సృష్టిస్తున్నారు హిందువుల్లో. మీ ఇంట్లోకి క్రైస్తవులు వచ్చి ప్రార్థన చేస్తారు, మీ నట్టింట్లో నమాజ్ చేస్తారు. ఎక్కడైనా జరుగుతుంది మన రాష్ట్రంలో ఉంది అటువంటిది? ఈయన బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాట్లాడుతున్నాడు. బంగ్లాదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ ధైర్యంగా ప్రకటించింది హిందువుల మీద జరుగుతుంది దాడులు. అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ నువ్వు పోయి మాట్లాడు చూద్దాం. మా పార్టీ ఖండించింది దాని మీద. కానీ మణిపూర్ గురించి మీరు నోరెత్తటంలా. మణిపూర్లో జరుగుతున్న దాడులు ఏంటి? మన దేశంలో, మన గడ్డ మీద, మన భారతీయుల మీద జరుగుతున్న దాడిని మీరు కనీసం మాట్లాడటం లేదు. నోరెత్తి మాట్లాడట్లా. పవన్ కళ్యాణ్ ప్లాస్టర్ వేసుకున్నాడా మూతికి? మణిపూర్లో ఘోరాలు కనపట్టలేదు. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు భారతీయులు కాదా? తెగల మధ్య, ఆదివాసి తెగల మధ్య ఘర్షణలు పెట్టి నరమేధం సాగుతూ ఉంటే ప్రధానమంత్రి మాట్లాడు, ఈయన మాట్లాడు. అంబేద్కర్ని ఆక్షేపించి అవమానిస్తే పవన్ కళ్యాణ్ నోరెత్తాడు, కనీసం నోరెత్తాడు. అంబేద్కర్ ఎవరు? భారతరత్న, గర్వించదగినటువంటి సామాజిక విప్లవకారుడు. మరి ఆయన మీద అంత అవమానకరంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు? అందుకని ఈ రకంగా నిజాయితీ లేని విమర్శలు చేసి కమ్యూనిస్టుల మీద ఏదో బాగుంకుందాం అని అనుకుంటే కొత్తగా ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్నట్టున్నాడు. అందుకని ఆయనకి ఫ్యాక్ట్స్ కూడా తెలిసినట్లేదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. అడ్డమైన విమర్శలు ఉన్నారు కదా, మీడియా ముందు ఏదైనా మాట్లాడితే చెల్లుద్ది అని చెప్పని అనుకుని అడ్డమైన విమర్శలు చేస్తే మేము సహించాం. అందుకని ఈ నూతన సంవత్సరాల సందర్భంలో మేము మరోసారి ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ రాబోయేటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఐక్యంగా, కులాలకి మతాలకి ఐక్యంగా పోరాటానికి ముందుకు రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే దాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా తప్పుడు విధానాలు తీసుకొని మొత్తం దేశానంతా కూడా గందరగోళం చేసేస్తూ ఉంది. దానికి వీళ్ళు తాళం వేస్తూ ఉన్నారు. అందుకని మేము ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా రేపు రాష్ట్ర మహాసభలో చర్చించే విషయాలు ఇవే. 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలో కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తాం. దానికి అవసరమైనటువంటి గ్రౌండ్ చర్చలన్నీ జిల్లాలో జరుగుతున్నాయి. ఇప్పుడు జిల్లా మహాసభల్లో ఈ చర్చలన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ పోరాటాలు, ఇప్పుడు ఉదాహరణకు ఉంది, చెత్త పన్ను రద్దు చేసామన్నారు, ఘనంగా ప్రకటించారు. ఇంతవరకు చెత్త పన్ను రద్దు చేసి జీవో ఇవ్వాల, చిన్న ఇష్యూ. ఇప్పుడు మెగా డిఎస్సీ మీద సంతకం మొట్టమొదటి ఫైల్ అదే పెట్టారు. నిరుద్యోగుల ఆశతో నోళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. ఇంతవరకు ఫస్ట్ సంతకానికే ఈరోజు గతి లేదు మెగా డిఎస్సీకి. ఇప్పుడు మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు వేసుకొని పోతున్నారు ఏదో పేరు చెప్పి. నిరుద్యోగుల పాపం కోచింగ్లు తీసుకొని వేల రూపాయలు ఖర్చులు పెట్టి ఎదురు చూస్తే వాళ్ళకి నిరాశకు గురవుతున్నారు. ఇటువంటి సమస్యలు బోల్డ్ ఉన్నాయి. రాబోయే రోజులు నిరుద్యోగుల్ని, కార్మికుల్ని, రైతుల్ని అందరూ ప్రతి సెక్షను ఈరోజు సమస్యలకు గురవుతుంది. కానీ ప్రభుత్వం అనుసరించే, ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని తీరు మార్చుకొని వీటిని పరిష్కరిస్తే మంచిది, వెళ్ళండి కూడా. అదర్వైజ్ మేము ఉద్యమాలకు సంసిద్ధం కావాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.